సెట్ చూడడానికి తరుణ్ గారు వచ్చారు. వచ్చి చూసి నన్ను అప్రిషియేట్ చేస్తే నాకు అసలు ఎంత హ్యాపీ అంటే అంత పెద్ద లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్ నా సెట్కి వచ్చి చూసి నన్ను అప్రిషియేట్ చేయడానికి కళ్యాణ్ గారు మళ్ళీ పిలిచి నన్ను మా ఇద్దరిని పక్కన నుంచోబెట్టి ఫోటో కూడా తీయించారు. అది ఇంకా మర్చిపోలేను అనిపోతే 10 times అవ్వచ్చు, 15 times అవ్వచ్చు, 100 times అవ్వచ్చు స్కెచ్లు వేస్తాం. బట్ ఈ సెట్కి నేను స్కెచ్ చేయలేదు, అసలు ఒక్క స్కెచ్ కూడా వేయలేదు. ఎందుకు వేయలేదంటే స్కెచ్ చేసి మళ్ళీ డిస్కషన్ చేసి ఇంత టైం వేస్ట్ చేసే వాళ్ళు ఆయన నాకు కథ చెప్పారు, బాబీ గారు నాకు కథ చెప్పారు, కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారో ఆయన నాకు చెప్పారు. సో 2 ఇన్పుట్స్, కెమెరామెన్ లైటింగ్ సైడ్ 3 తీసుకుని నేనేం చేశాను, డైరెక్ట్ మినియేచర్ తయారు చేశాను. బేసిక్గా ఏంటంటే ఆయనకి వెస్ట్రన్ మూవీస్ అని బాగా ఇష్టం, గన్స్ అన్న వెస్ట్రన్ మూవీస్ అని బాగా ఇష్టం. సో వెస్ట్రన్ టచ్ ఉండి ఇండియన్ కల్చర్ ఉండేలాగా, నార్త్ కల్చర్ మిక్స్ అయ్యి ఉండేలాగా సెట్ని డిజైన్ చేశాను. ఓకే. సో అందుకని నేను ఆయన చెప్పింది నాకు ఐడియా ఉంది కాబట్టి దానికి తగ్గట్టు మినియేచర్ తయారు చేశాను. చేసిన తర్వాత 2-3 చిన్న చిన్న చేంజెస్ ఉంటే చెప్పారు నాకు ఆయన, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అంటే అవన్నీ నేను ఇన్పుట్స్ తీసుకుని February 1st అంటే నియర్లీ 70 days నేను పెట్టిన టార్గెట్. ఓకే. సో ఆయన చెప్పారు February 1st అంటే మనం సినిమా చాలా లేట్ అయిపోతుంది, ఆర్టిస్టుల డేట్లు అంతా అందరూ ఉన్నాయి, కాంబినేషన్ అంతా ఉంది, January 1st వీక్లో ఎలాగైనా మనం సెట్ స్టార్ట్ చేయాలి, నువ్వేం చేస్తావు, నువ్వు ఎలా ప్లాన్ చేస్తావు, నువ్వు చూసుకోని చెప్పి నాకు టార్గెట్ ఇచ్చారు. నాకు తెలిసి నేను చూసిన సినిమాల్లో కానీ, పాత సినిమాల్లో కానీ, బాలీవుడ్ మూవీస్లో కానీ ఎక్కడ సెట్లో రైల్వే ట్రాక్ అనేది ఇప్పటివరకు ఎవరు వేయలేదండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు రైల్వే ట్రాక్ వేసాము, ఆపోజిట్ సైడ్ ఏం వేయాలి, ఇప్పుడు ఇటు ఫ్రేమ్ పెడితే అదంతా ఎంటీగా ఉంటుంది, ఏం చేయాలి. ఎవరు వచ్చినా సరే ఈ సెలూన్లోనే కూర్చోబెట్టేవారు. చిరంజీవి గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడే కూర్చున్నారు, అందరూ ఇక్కడే. ఇది బెస్ట్ ప్లేస్ అనమాట ఆయనకి బాగా నచ్చిన ప్లేస్. బ్రహ్మకళ్ళి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. ఇట్స్ ఎ గ్రేట్ ప్లెజర్ టు హ్యావ్ యూ ఆన్ ద షో. మీరు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్గా చేసిన దగ్గర నుంచి ఇండస్ట్రీలో మొత్తం చాలా గ్రేట్ ఫీడ్బ్యాక్. అందరూ రతన్పూర్ సెట్ గురించి మాట్లాడుతున్నారు ప్రస్తుతం. మొన్న ఈ మధ్య ప్రెస్ నోట్లో కూడా చదివాను, 45 daysలో కంప్లీట్ చేశారండి మొత్తం సెట్ అంతా. అసలు ఎలా సాధ్యమైంది, ఎందుకంటే సెట్ చూస్తామో ఇంత పెద్ద 10 acres ల్యాండ్లో వేశారన్నారు తెలుసు. అవునండి. ఎలా చేశారండి అంతా? యాక్చువల్గా ఈ సెట్ గురించి డిస్కషన్ అయిన తర్వాత సెట్ మార్కింగ్ చేసి వెళ్ళిపోయామండి ఇక్కడ నుంచి. గుజరాత్ షూట్కి వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత నేను 15 days వరకు ఇక్కడ రాలేదు, ఎందుకంటే దీన్ని ప్రీవియస్ మినియేచరైజ్ చేసాము, అంతా డిస్కస్ చేసాము. కళ్యాణ్ గారు కానీ, డైరెక్టర్ కానీ, కెమెరామెన్ కానీ, మేము ఫైట్ మాస్టర్స్, కాస్ట్యూమ్ డిజైనర్ అందరు కలిసి డిస్కస్ చేసాం ఎక్కడెక్కడ ఏమేమి ఎలిమెంట్స్ రావాలి దీంట్లో. దాని గురించి డిస్కషన్ అంతా అయిపోయింది. అయిన తర్వాత నేను మార్కింగ్ ఇచ్చేసాను. ఇచ్చి గుజరాత్ షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్ షెడ్యూల్ అనమాట. సో అందుకని అక్కడికి వెళ్ళిపోయాం మేము. వెళ్ళిన 15 days వరకు నేను రాలేదు. డైలీ మా స్టూడెంట్స్తో ఫోన్లో మాట్లాడుతూ, వాట్సాప్, టెలిగ్రామ్లో చూస్తూ, చాట్ చేస్తూ సెట్ చూసుకుంటున్నా. సడన్గా ఒకరోజు ఆయన పిలిచి సెట్ స్టేటస్ ఏంటని అడిగారు. పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు పిలిచి అడిగారు సెట్ స్టేటస్ ఏంటని. సో నేను చెప్పాను, సార్ February 1st నుంచి అయితే హ్యాపీ నాకు అని చెప్పాను. February 1st అంటే నియర్లీ 70 days నేను పెట్టిన టార్గెట్. ఓకే. సో ఆయన చెప్పారు February 1st అంటే మనం సినిమా చాలా లేట్ అయిపోతుంది, ఆర్టిస్టుల డేట్లు అంతా అందరూ ఉన్నాయి, కాంబినేషన్ అంతా ఉంది, January 1st వీక్లో ఎలాగైనా మనం సెట్ స్టార్ట్ చేయాలి, నువ్వేం చేస్తావు, నువ్వు ఎలా ప్లాన్ చేస్తావు, నువ్వు చూసుకొని చెప్పి నాకు టార్గెట్ ఇచ్చారు. సో అక్కడి నుంచి ఇమీడియట్గా నేను హైదరాబాద్ వచ్చాను. వచ్చి సెట్ చూసిన తర్వాత నేను మా అసిస్టెంట్ తోటి, మా స్టాఫ్ అందరితో కూర్చొని డిస్కస్ చేసి ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి అన్నీ ఆలోచించిన తర్వాత 2 days ఇక్కడ ఉండి వీళ్ళందరికీ టైం టార్గెట్ ఇచ్చేసి, నేను కూడా మా స్టాఫ్ కూడా నేను డెడ్ లైన్ పెట్టి వీళ్ళకి ఇంకా ఒక 5 days ముందే పెట్టాను. ఓకే. కళ్యాణ్ గారు మేము అనుకున్న డేట్ కంటే January 1st రెడీ అయిపోవాలి మళ్ళీ అని చెప్పి మా స్టాఫ్కి మేము టార్గెట్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. వెళ్ళి కళ్యాణ్ గారితో మాట్లాడితే ఏంటి పొజిషన్ అన్నారు. సార్ 1st week రెడీ అయిపోతాను నేను, మీరు రెడీ చేసుకోండి, నేను డే నైట్ అయినా సరే మీకు ఎలాగైనా సెట్ నేను చేసిస్తాను, ఇది నా లైఫ్లో నాకు ఛాలెంజింగ్, ఇది ఇంత పెద్ద సెట్ మీరు ఇచ్చిన టైంలో చేయడం అనేది నాకు ఛాలెంజింగ్, నేను ఎలాగైనా ఇది చేయాలనుకుంటున్నాను అని చెప్పాను. తర్వాత సార్ ఓకే అన్నారు. మళ్ళీ అక్కడ నుంచి గుజరాత్ షెడ్యూల్ జరుగుతుంది. నేను ఒక 5 days ఉన్న తర్వాత నేను వచ్చేసాను. అక్కడ షెడ్యూల్ అయిన తర్వాత డైరెక్ట్ సెట్కి వచ్చారు. ఓకే. కళ్యాణ్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ అందరూ వచ్చారు. వచ్చేసరికి మిడిల్లో ఉంది. చూసి ఒక్క చిన్న కరెక్షన్ కూడా చెప్పలేదు. ఓకే.
ఎందుకంటే మనం అంతా మినియేచర్లో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఎవరికి ఆ ప్రాబ్లం రాలేదు. ఇది ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని ఆలోచన కూడా ఇంకా దాని గురించి డిస్కషన్ లేదు. కాకపోతే 50% అయిపోయింది, మిగతా 50% అవుతుందా అనే ఒక చిన్న డౌట్ అందరిలో ఉంది. ఓకే. నేను మాత్రం కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఎందుకంటే నేను నా వర్క్ని ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ఓకే నేను ఎలాగైనా చేయాలి అనే ఒక టార్గెట్ నాలో ఉంది కాబట్టి చేసేద్దాం అనే ఉద్దేశంతో నేను అయిపోద్దని చెప్పి అప్పుడు కూడా. ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి సార్ అప్పుడు ఇంకా 20 days ఉంది, 25 days అయిపోయింది. ఓకే ఓకే. ఇంకా 20 days ఉంది. సో అన్నీ వెళ్ళిపోయారు. వెళ్ళి మళ్ళీ నా వర్క్ నేను చేసుకుంటున్నాను, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయలేదు. మిగతా వాళ్ళ స్క్రిప్ట్ వర్క్ అన్నీ చేసుకుంటున్నారు. వర్క్ అంతా అయిపోయిన తర్వాత నాకు ఏదైనా డౌట్ వస్తే కళ్యాణ్ గారు కానీ బాబీ గారు కానీ నేను పిలిస్తే వచ్చి చూసి వెళ్ళేవారు. ఫైనల్గా ఇంకా 5 days ఉందనగా అందరూ వచ్చేసారు ఇక్కడికి సెట్ దగ్గరికి. వచ్చేసి ఎంతవరకు వచ్చింది ఏంటి మనం చేయగలం లేదు, ఈ 5 daysలో ఎంతవరకు అవుతుంది, సరే మనం షూట్ చేయగలమా లేదా అంటే లేదు సార్ అయిపోతుంది ఫినిష్ అయిపోతుంది అని చెప్పి ఇంకా ఫుల్ నైట్లు అంటే 24 hours వర్క్ చేసామండి. మా దగ్గర ఉండే వర్కర్స్కి ఒక 3-4 hours కంటే ఎక్కువ నిద్రపోవడానికి ఛాన్స్ ఇవ్వలేదు నేను ఎవరికి. నేను కూడా ఇక్కడే ఉండేవాడిని, ఇంటికి వెళ్ళేవాడిని కాదు. మా వర్కర్స్ అందరికీ దగ్గరుండి ఇది నాకు ఛాలెంజ్, ఈ మూవీ ఈ సెట్ నాకు టార్గెట్ ఇచ్చారు, సరే నేను ఫినిష్ చేయాలి ఎలాగైనా అని చెప్పి అందరితో మాట్లాడి ఇక్కడే ఉండేవాడిని. ఉండి ఎలా అయితే ఆన్ టైంలో నాకు ఇచ్చిన టార్గెట్లో నేను ఫినిష్ చేశాను. అందరూ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ కళ్యాణ్ గారు అందరూ హ్యాపీ. నేను మా స్టాఫ్ కూడా చాలా ఎంజాయ్ చేసాము ఈ వర్క్లో. రైట్. ఇందాక మీరు మోస్ట్ ఛాలెంజింగ్ అన్నారు, అది ఎందుకని అంటే ఇంత స్కేలా లేకపోతే ఆ టైమా? రెండు అండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక సెట్ వేస్తున్నామంటే ఆ సెట్కి ఒక టైం కావాలి, తర్వాత బడ్జెట్ చూసుకోవాలి, తర్వాత మా స్కేలింగ్ ఎంత సైజు ఉంది, ఎంత ఏరియాని మనం ఫిల్ చేస్తున్నాం అనేది క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో మనం ఇక్కడ 10 acresలో ఇంత పెద్ద సెట్ వేస్తాం. మామూలుగా ఒక ఫ్లోర్లో ఒక సాంగ్ సెట్ వేయాలంటేనే 15-20 days అయి పట్టేస్తుంది. ఓకే. ఒక ఫుల్ ఫ్లోర్లో సాంగ్ సెట్ వేయాలంటే మినిమం 20 days తీసుకుంటాం మేము. అటువంటిది ఈ సెట్ వేయాలంటే 4 months పడుతుంది కూల్గా చేయాలంటే. ఎందుకంటే దీంట్లో క్రియేటివ్ వర్క్ చాలా ఉంటుంది, రిఫరెన్స్లు చాలా చూడాలి, ప్రతి ఇంటిని మనం చాలా డీటెయిల్గా డిజైన్ చేసుకోవాలి. సో టైం ఎక్కువ తీసుకుంటుంది. నేను దీనికి తక్కువలో చేయాలనే ఉద్దేశంతో నేను ఇచ్చిన ఫస్టే 70 days ఇచ్చాను. 4 months సెట్ నేను 70 days ఇచ్చాను నేను నా టార్గెట్. దాన్ని నాకు 45 daysలో ఫినిష్ చేయమన్నారు. అది నాకు కొంచెం కత్తి మీద సాంలాగా అనిపించింది, కానీ తప్పలేదు, ఎలాగైనా చేయాలనుకుని చేసాము. ఈ సెట్లోకి వచ్చిన తర్వాత సినిమా కూడా చాలా ఫాస్ట్గా జరిగింది, మేమంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే ఈ సెట్లోకి వచ్చిన తర్వాత ఎంత ఫాస్ట్గా జరిగిందంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంత ఫాస్ట్గా నేనేమీ వర్క్ చేయలేదు. అవునా? అది అంటే ఏ రకంగానే అలాగా? ఒక్కొక్క రోజు 2 యూనిట్లు 3 యూనిట్లు పెట్టి చేశారు. జనరల్గా 2 యూనిట్లు ఉంటాయి, కానీ 3 యూనిట్లు కూడా పెట్టి వర్క్ చేశారు. మా స్టాఫ్ కూడా చాలా ఎక్కువ మంది పెట్టుకుని ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా, షూటింగ్ ఏ రోజు ఇబ్బంది కలగకుండా ఆన్ టైంలో సినిమా రిలీజ్ చేయాలనే టార్గెట్ ఒకటి ఉంది కాబట్టి ఎలాగైనా చేయాలనే ఉద్దేశంతో అందరూ చాలా కష్టపడ్డారు. చాలా హ్యాపీ. మేము కొత్తగా నేర్చుకున్నాం ఈ సినిమా నుంచి. మొన్న ఒకసారి శరత్ మరార్ గారితో మాట్లాడుతుంటే ఆయన చెప్పారనమాట, ఇండస్ట్రీలో ఉన్న లైటింగ్ అంతా ఈ సెట్కే పెట్టేసినట్టున్నారు ఒకరోజు. లైట్లు కానీ ఎక్విప్మెంట్ కానీ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ మొత్తం ఇక్కడే సెట్లోనే ఉన్నారు. ఒక 15 days అయితే మొత్తం టోటల్ ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది మొత్తం. ఇండస్ట్రీ వేరే సినిమా ఎవరికైనా కావాలన్నా కూడా ప్రాబ్లం అయ్యేది, అంత అలాగా చాలా స్పీడ్గా చేశారు. రైట్ రైట్. మీరు ఇందాక ఫస్ట్ ఒక మినియేచర్ సెట్ వేస్తారని అనుకున్నారు కదా, సో అసలు అది వేస్తున్నప్పుడు మీకు బాబీ గారికి ఇంకా కళ్యాణ్ గారి మధ్య డిస్కషన్ ఎలా ఉండేది? అంటే అసలు ఏంటి ఎలా ఉండాలని వాళ్ళని చెప్పారా? జనరల్గా కళ్యాణ్ గారి కథ రాసుకున్నప్పుడు ఆయనకు విజన్తో ఒక కథ క్రియేట్ చేసుకున్నారండి. సో ఆ కథకు తగ్గట్టుగా మనం సెట్ క్రియేట్ చేయాలంటే మనం దాని గురించి ఎక్కువ ఆలోచించాలి. జనరల్గా సెట్లు వేసినప్పుడు స్కెచ్లు వేస్తారు. ఏ ఆర్ట్ డైరెక్టర్ నేను కానీ వేరే ఆర్ట్ ఎవరైనా కూడా స్కెచ్లు వేస్తాం. స్కెచ్ చేసిన తర్వాత ఇది బాగాలేదంటే చిన్న కరెక్షన్ చేసి మళ్ళీ ఇంకోటి, అది బాగాలేదంటే ఇంకోటి కరెక్షన్ చేసి, అలాగే ఒక 10 times అవ్వచ్చు, 15 times అవ్వచ్చు, 100 times అవ్వచ్చు స్కెచ్లు వేస్తాం. బట్ ఈ సెట్కి నేను స్కెచ్ వేయలేదు, అసలు ఒక్క స్కెచ్ కూడా వేయలేదు. ఎందుకు వేయలేదంటే స్కెచ్ చేసి మళ్ళీ డిస్కషన్ చేసి ఇంత టైం వేస్ట్ చేసే బదులు ఆయన నాకు కథ చెప్పారు, బాబీ గారు నాకు కథ చెప్పారు, కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారో ఆయన నాకు చెప్పారు. సో 2 ఇన్పుట్స్, కెమెరామెన్, లైటింగ్ సైడ్ 3 తీసుకుని నేనేం చేశాను, డైరెక్ట్ మినియేచర్ తయారు చేశాను. ఓకే. మినియేచర్ క్రియేట్ చేశాను. నేను ఎందుకు మినియేచర్ క్రియేట్ చేశానంటే మినియేచర్ దగ్గర కూర్చుంటే అందరికీ విజువల్గా కనిపిస్తూ ఉంటుంది సెట్ ఇలా ఉంటుంది అని చెప్పి. స్కెచ్లో ఏంటంటే స్కెచ్లో కనిపిస్తుంది కానీ ఈ హౌస్ పక్కకి జరపాలంటే కుదరదు.
మళ్ళీ దానికోసం మళ్ళీ ఇంకో స్కెచ్ చేయాలి. మినియేచర్ అయితే ఈ హౌస్ ఇక్కడ అడ్డంగా ఉంది, డిస్టర్బ్ చేస్తుందంటే దీన్ని పక్కకు పెట్టి ఇక్కడ నుంచి ఆ లెఫ్ట్ రైట్ ఇంకో హౌస్ ఏం చేయొచ్చు, లేదా అక్కడ ఇంకో వేరే ఏం క్రియేట్ చేయొచ్చు, ఈ డిస్కషన్ అంతా చేసుకోవచ్చు. అందుకని నేను ఏం చేశాను, స్కెచ్ చేయకుండా ఫస్ట్ రఫ్ గ్రౌండ్ ప్లాన్ చేశాను. చేసిన తర్వాత మినియేచర్ తయారు చేశాను. మినియేచర్ తయారు చేసి తోప సాంగ్ జరుగుతున్నప్పుడు ఫ్లోర్ పక్కనే మినియేచర్ పెట్టుకున్నాం. ఓకే, పెట్టుకుని కళ్యాణ్ గారు అక్కడ షార్ట్ చేయడం, తర్వాత డైరెక్టర్ గారు అందరం కలిసి మినియేచర్ దగ్గరికి వచ్చి డిస్కస్ చేయడం. ఈ రోడ్డు విడితే ఎంత పెడుతున్నావు ఏంటి అన్నీ నన్ను క్వశ్చన్ చేస్తే నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి ఎంత పెడుతున్నా ఎంత పెడుతున్నా. రెగ్యులర్ సెట్లో ఏంటంటే మనం 40 to 50 feet అలాగా, ఒక స్ట్రీట్ సెట్ అంటే అలాగే వేస్తాం. రోడ్స్ 40-50 feet ఉంటుంది. 40 feet మ్యాక్సిమం వేస్తే 60 feet. ఓకే, కానీ కళ్యాణ్ గారు నాకు 100 feet కావాలన్నారు. నేను ఒకసారి షాక్. 100 feet అంటే అక్కడి నుంచి ఇచ్చివరా? లేదండి, ఈ స్ట్రీట్ విడ్త్. ఓకే, విడ్త్. ఓకే, ఓన్లీ స్ట్రీట్ విడ్త్. రైట్. ఎందుకని అంత ఎక్కువ? ఆయన 100 feet అడిగారు. నేను ఫస్ట్ టైం 100 feet అనేది నేను షాక్ అయ్యాను. ఏంటి సార్ 100 feet అంటే లేదు 100 feet అయితే చాలా బాగుంటుంది, అక్కడ ఉండే ఇంటరాక్షన్ కానీ ఆ వెహికల్స్ వెళ్ళడం అదంతా బాగుంటుంది అని నేను కథ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. చేస్తే నేను కన్విన్స్ అయ్యాను. ఎందుకంటే మామూలుగా మనం రెగ్యులర్గా వేసినట్టు వేస్తే ఇంత స్పాన్ ఉండదు సెట్లో, చాలా కంజెస్టెడ్గా ఉంటుంది, మామూలు రెగ్యులర్ స్ట్రీట్ లాగే ఉంటుంది. సో మీరు మన అందరూ ఎంత డిస్కస్ చేసుకునేవారు కాదు ఈ సెట్ గురించి. సో నేను ఆయన చెప్పిన తర్వాత ఓకే అని చెప్పి, బేసిక్గా ఏంటంటే ఆయనకి వెస్ట్రన్ మూవీస్ అని బాగా ఇష్టం, గన్స్ అన్న వెస్ట్రన్ మూవీస్ అని బాగా ఇష్టం. సో వెస్ట్రన్ టచ్ ఉండి ఇండియన్ కల్చర్ ఉండేలాగా, నార్త్ కల్చర్ మిక్స్ అయ్యి ఉండేలాగా సెట్ని డిజైన్ చేసాం. ఓకే, సో అందుకని నేను ఆయన చెప్పింది నాకు ఐడియా ఉంది కాబట్టి దానికి తగ్గట్టు మినియేచర్ తయారు చేశాను. చేసిన తర్వాత 2-3 చిన్న చేంజెస్ ఉంటే చెప్పారు నాకు. ఆయన ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అంటే అవన్నీ నేను ఇన్పుట్స్ తీసుకుని మళ్ళీ చేంజ్ చేసి ఫైనల్గా మినియేచర్ మీద డిస్కషన్. అక్కడ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత లొకేషన్ సెలెక్ట్ చేసుకుని ఈ లొకేషన్కి వచ్చి లొకేషన్ మధ్యలో మినియేచర్ పెట్టి ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ కళ్యాణ్ గారు కెమెరామెన్ పిలిచి మీ లైటింగ్ సైడు మీకు ఈస్ట్ సన్ రైజ్ సన్సెట్ ఎట్లా ఉంటుంది, మీ లైటింగ్ స్పాన్ ఎలా ఉంటుంది అన్నీ చూసుకోమని చెప్పి ఫైట్ మాస్టర్ని పిలిచి వాళ్ళని, కాస్ట్యూమ్ డిజైనర్, నేను, అందరూ డైరెక్టర్ గారు అందరూ కలిసి కూర్చొని డిస్కస్ చేసాం. చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత చెట్లు డిస్టర్బ్ చేస్తున్నాయి కొంచెం సెట్ని మేము అనుకున్న ముందు ప్లాన్కి. చేస్తుంటే కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, ఒక్క చిన్న బ్రాంచ్ కూడా కట్ చేయడానికి వీల్లేదు, నువ్వు ఎలా సెట్ డిజైన్ చేస్తావు నాకు తెలియదు ఓకే అని చెప్పారు. సో ఈ ఉన్న చెట్లని వాడుకుంటూ ఎక్కడ కూడా చిన్న బ్రాంచ్ కట్ చేయకుండా సెట్ని డిజైన్ చేసి మార్కింగ్ చేసాం. మార్కింగ్ చేసిన తర్వాత అందరూ సెట్ చూసిన తర్వాత హ్యాపీ. అంటే చెట్లు కట్ చేయకూడదని దానికైనా స్పెసిఫిక్ రీజన్ అంటే యాజ్ అ ఆర్ట్ డైరెక్టర్ వై ఇస్ ఇట్ ఛాలెంజింగ్ ఫర్ యూ అని? యాక్చువల్లీ ఇప్పుడు మనం కావాల్సిన కాన్సెప్ట్కి మనం డిజైన్ చేసుకున్న సెట్కి కావాలంటే దానికి తగ్గ ఓపెన్ ప్లేస్ కావాలి. ఓకే, చెట్లు ఉంటే ఏమవుతుందంటే కొన్ని మనం మిస్ అయిపోతాం, కొన్ని తీయాల్సి ఉంటుంది కానీ మాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఈకో ఫ్రెండ్లీ అని దాని గురించి మాకు చెట్లు తీయడం అసలు ఇంట్రెస్ట్ ఉండదు. ఆయన అయితే క్లియర్గా చెప్పేశారు ఒక బ్రాంచ్ కూడా కట్ చేయకూడదు అని చెప్పాను. సో అవన్నీ అలాగే ఉంచి యాక్చువల్గా నేను ఈ సైడ్ ఇంకో బిల్డింగ్ ప్లాన్ చేశాను. నేను ఇక్కడ రైల్వే ట్రాక్ వెనుక ఈ పక్కనే రైల్వే ట్రాక్ పక్కనే ఇక్కడ చేయడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ సీన్స్ ఇక్కడ ఉన్నాయండి. ఈ మంగళగోవింద్ ఇక్కడ సీన్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి టెలి షాట్స్ పెట్టాలంటే వెనకాల కొంచెం ప్లేస్ కావాలి నాకు, లేదు. ఏం చేయాలి? సరే ఆ గ్రీనరీ అలాగే ఉంచేసి చిన్న కాంపౌండ్ వాల్ క్రియేట్ చేసి చిన్న వాటర్ ట్యాంక్ లాగా అక్కడ పెట్టి అలాగా చెట్లను ఉపయోగించుకుంటే చిన్న మోడిఫికేషన్ చేసుకుని మినియేచర్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మోడిఫికేషన్ అన్ని చేసుకుని సెట్ రెడీ చేసాం. రైట్. సినిమా మొత్తం రతన్పూర్ అనే ఊర్లో జరుగుతుంది. ఇట్స్ బార్డర్ టౌన్ బిట్వీన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. ఇలాంటి సెట్టింగ్ అంటే తెలుగు సినిమాలో ఈ మధ్యకాలం అయితే ఎక్కువ రాలేదు, 1-2 వచ్చిండొచ్చు కానీ బట్ ఇంత పెద్ద సెట్ మీరు మొత్తం నార్త్ ఇండియన్ ఫ్లేవర్ కూడా చాలా ఎక్కువ ఉండదు. ఎక్కడ చూస్తే ఒక్క దగ్గర కూడా తెలుగు పదం అనేది కనపడదు అనమాట. సో మీరు ఏమైనా రెఫరెన్సెస్ అయినా తీసుకున్నారా లేకపోతే యూ జస్ట్ క్రియేటెడ్ ఆన్ యువర్ ఓన్? రిఫరెన్సెస్ తీసుకున్నాను. అంటే నార్త్లో బిల్డింగ్స్ ఎలా ఉంటాయి, తర్వాత నార్త్లో బోర్డ్స్ ఎలా ఉంటాయి, ఆ లాంగ్వేజ్ అది వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు, అవన్నీ నేను నార్త్ వెళ్ళినప్పుడు అన్నీ చూసుకున్నాను. ఆ రిఫరెన్స్ అన్నీ తీసుకున్నాను. అలాగే చాలా ఇల్లు ఏంటంటే ఈ వెస్ట్రన్ టచ్ ఉండి నార్త్ మిక్స్ ఉండాలి కాబట్టి రెండింటిని మిక్స్ చేసి నేను కొన్ని హౌసెస్ అయ్యి డిజైన్ చేసుకున్నాను. ఓకే. సో అలాగే పోలీస్ స్టేషన్ కానీ, ఈ మంగళ షాప్ కానీ, వెనకాల ఉండే హౌస్లు కానీ అన్నీ అలాగా దానికి తగ్గట్టుగా ఉండేలాగా డిజైన్ చేశాను. రైట్. ఇప్పుడు సెట్లో కొన్ని ప్రాప్స్ చూస్తే
అసలు ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ దొరికాయి ఇలా అని చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది అనమాట. అవును, చాలా మంది అడిగారు నన్ను. మొన్న ఒక టీవీ షాప్ సెట్కి వెళ్తే అంత పాత టీవీ నేను చూసే 10 ఏళ్ళు అయిందండి. అవును. మీరు ఇప్పుడు ఎక్కడ పట్టుకున్నారు ఇవన్నీ అంటే ఏంటి ఆ సోర్సింగ్ అంతా ఎలా చేస్తారండి? ఆ సోర్సింగ్ అంతా, ఆ క్రెడిట్ అంతా మా స్టూడెంట్స్కి అండి. ఎందుకంటే నేను ఏది చెప్పినా ఎవరో కూడా వెనకాలకుండా బాగా కష్టపడి తిరిగి సెర్చ్ చేసి రకరకాల ప్లేస్ల నుంచి అన్ని ప్రాపర్టీస్ తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఉండే ఆటోలు గుజరాత్ నుంచి తెప్పించాం కొన్ని మేము ఓన్గా రెడీ చేసాము, ఇక్కడ తయారు చేసాము, కొన్ని తయారు చేసి ఆ కలర్ కాంబినేషన్ వచ్చేలాగా డిజైన్ చేసాము. ఇప్పుడు మీరు కార్లు కూడా మనం డిజైన్ చేసాము. రెగ్యులర్గా ఉండేలా కాకుండా ఇప్పుడు మనం చెప్తే ఇక్కడ అన్ని వెహికల్స్ అన్నీ వచ్చేస్తాయి ఈజీగా, బట్ మనకి ఆ కల్చర్ ఉండాలి కాబట్టి అలాగే కొన్ని కలర్స్ అన్ని మనం క్రియేట్ చేసాము. ఈ మొత్తం సెట్లో మీకు మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఏమనిపించిందండి? అంటే ఈ సెట్ డిజైన్కే చాలా రైల్వే ట్రాక్ అండి. రైల్వే ట్రాక్ ఎందుకంటే నాకు తెలిసి నేను చూసిన సినిమాల్లో కానీ, పాత సినిమాల్లో కానీ, బాలీవుడ్ మూవీస్లో కానీ ఎక్కడ సెట్లో రైల్వే ట్రాక్ అనేది ఇప్పటివరకు ఎవరు వేయలేదండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు రైల్వే ట్రాక్ వేసాము, ఆపోజిట్ సైడ్ ఏం వేయాలి? ఇప్పుడు ఇటు ఫ్రేమ్ పెడితే అదంతా ఎంటీగా ఉంటుంది, ఏం చేయాలి? అటు సైడ్ చెట్లు ఉన్నాయి, చెట్లు కట్ చేయడానికి లేదు, ఏం చేయాలనేది చాలా నాకు టఫ్ టాస్క్ అండి ఈ సెట్లో. అప్పుడు నేను ఏం చేశానంటే రైల్వే ట్రాక్ జనరల్గా ఇక్కడ చూస్తే మీరు ఈ సాయిల్ మొత్తం మనం ఇక్కడ తీసుకొచ్చి వేరే ప్లేస్ని తీసుకొచ్చి వేసాం ఇక్కడ. అంటే మనకి ఆ టెరెన్స్, ఆ కలర్స్, అక్కడ ఉండే ల్యాండ్ కలర్ ఎలా ఉంటుంది నార్త్ సైడ్, ఆ కలర్ అన్నీ తీసుకుని దానికి తగ్గట్టుగా మొత్తం చెట్లు కనిపించే సాయిల్ అంతా మనం వేసింది. ఇక్కడ 4 to 5 inches సాయిల్ వేసాం ఇక్కడ. ఈ రైల్వే ట్రాక్ అనేది జనరల్గా ఎక్కడైనా మన రైల్వే ట్రాక్ ఎలా ఉంటుంది అంటే మనం ఉండే ప్లేస్ కంటే కొంచెం హైట్లోనే ఉంటాయి ఎక్కడైనా సరే. దానికోసం అని చెప్పి ఒక 5 feet హైట్ ట్రాక్ కోసం మట్టి పోసి చేసాం. ఆపోజిట్ వచ్చేసరికి అంతా గ్రీనరీ ఉంది, అక్కడ బిల్డింగ్స్ పెట్టడానికి లేదు. మళ్ళీ మనం సీజీకి వెళ్ళాలంటే మళ్ళీ టైం ఎక్కువ తీసుకుంటుంది. సీజీ ఇప్పుడు టెక్నాలజీకి సీజీ చాలా ఈజీగా క్రియేట్ చేస్తున్నారు, బట్ మినిమం టైం అంటూ కావాలి దానికి. సో తర్వాత మనకు ప్రాబ్లం అవుతుంది. సీజీ లేకుండా మనం అన్ని సీజీ అవాయిడ్ చేసి మనం ఏం చేయగలము చేద్దామంటే అప్పుడు ఆలోచించి ఏం చేసిందంటే ఆ కోచెస్, లగేజ్, గూడ్స్ అవన్నీ తయారు చేసి పెట్టి చేశాను. అది పెద్ద టఫ్ అయింది నాకు. ఓకే. అటు సైడ్ ఇప్పుడు ఈ మట్టి అంతా బయట నుంచి తీసుకొచ్చాను, ఎక్కడ ఏదైనా స్పెసిఫిక్ ప్లేస్ ఉందా? ఇక్కడ సిటీ అవుట్కట్స్లో మన హైదరాబాద్ సరౌండింగ్లో కూడా ఈ సాయిల్ దొరుకుతుందండి. ఓకే. కొంచెం కాబట్టి రెగ్యులర్ అన్ని ప్లేసెస్లో దొరకదు, సిటీ అవుట్కట్స్లో దొరుకుతుంది. దానికోసం సాయిల్ ముందు తెప్పించి టెస్ట్ చేసి ఏ కలర్ ఉందో, జనరల్గా మనకి బ్రౌన్ దొరుకుతుంది, రెడ్ దొరుకుతుంది, మెరూన్ షేడ్ దొరుకుతుంది. మనకి ఈ షేడ్ కావాలని చెప్పి దీనికోసం సాయిల్ ముందే తెప్పించి ఓకే అనుకున్న తర్వాత అప్పుడు ఆ సాయిల్ తీసుకొచ్చి ఫిల్ చేశాను ఇక్కడ. అంటే ఈ సాయిల్ ఏంటని ఈ ఉన్న బిల్డింగ్ కలర్స్కి బాగా మ్యాచ్ అవుద్దనా? టోటల్గా ఈ సెట్ కలర్ కాంబినేషన్ ఏంటంటే ఫస్ట్ మేము డిసైడ్ చేసుకున్నది అంటే ఎర్త్ షేడ్స్లో ఉండాలి సెట్ కానీ కాస్ట్యూమ్స్ కానీ. కళ్యాణ్ గారు ఫస్ట్ మనకు చెప్పింది ఏంటంటే కథ అన్న తర్వాత మనకు ఒక షేడ్ కావాలంటే అప్పుడు అందరం కలిసి డిసైడ్ చేసుకున్నది ఎర్త్ షేడ్ ఉండాలి. సో దానికి కెమెరామెన్, డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, నేను అందరం దాని మీద స్టిక్ అని అయ్యి, అందుకని మీకు సెట్లో చూస్తే ఎక్కడ వేరే కలర్స్ ఉండవు, అవేగా ఉండవు, అన్ని ఎర్త్ షేడ్సే ఉంటాయి. అందుకని మన సాయిల్ కూడా అదే కలర్ ఉండాలని అలా తీసుకున్నాను. ఇక్కడ మనం ఆ రైల్వే ట్రాక్ కానీ ఆ ఎంట్రన్స్ కానీ దగ్గర 350 to 400 ట్రక్స్ సాయిల్ తెప్పించాం ఇక్కడ. 400 trucks ఆఫ్ సాయిల్? 350+ సాయిల్ తెప్పించి ఫిల్ చేసాం ఇక్కడ. ఇదేంటి సెట్ అయ్యాక ఇది వచ్చిందా లేకపోతే 50 days జరుగుతున్నప్పుడే? ఓకే. ఓ పక్కన సెట్ వర్క్ జరుగుతుంది అంటే ఓ పక్కన సాయిల్ ఫిల్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే యాక్చువల్గా మేము అయిన తర్వాత వేస్తాము, ఈ సెంటర్లో వేసేది మనకు టైం తక్కువ ఉంది కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేస్తూ. ఇప్పుడు ఈ సెట్లో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మీరు క్రియేట్ చేసిందే కదా, ఎలక్ట్రిక్ పోల్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ వరకు అంతా. అవును. సో ఇంత అథెంటిక్గా రావడానికి మెయిన్ రీజన్ ఏమంటారు? మెయిన్ రీజన్ అంటే టీం వర్క్ అండి. టీం వర్క్, అందరం ఒకే లైన్ పైన ఉన్నాం. సో అందరం అదే లైన్ కోసం కష్టపడ్డాం. ఆ టీం వర్క్ తోటి ఈరోజు ఇంత పెద్ద సెట్. దీనికి నాకు కోఆపరేట్ చేసిన మా స్టాఫ్ అందరూ, మా అసిస్టెంట్స్ కానీ, మా కార్పెంటర్స్, పెయింటర్స్, మోల్డర్స్ కానీ అందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మధ్యలో ఒకసారి తోటతరణి గారు కూడా వచ్చి చాలా అప్రిషియేట్ చేశారని విన్నాను. అవునండి.
సెట్ చూడడానికి తరుణ్ గారు వచ్చారు, వచ్చి చూసి నన్ను అప్రిషియేట్ చేస్తే నాకు అసలు ఎంత హ్యాపీ అంటే అంత పెద్ద లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్ నా సెట్కి వచ్చి చూసి నన్ను అప్రిషియేట్ చేయడానికి కళ్యాణ్ గారు మళ్ళీ పిలిచి నన్ను మా ఇద్దరిని పక్కన నుంచోబెట్టి ఫోటో కూడా తీయించారు. అది ఇంకా మర్చిపోలేను అనుభూతి. అలాగే త్రివిక్రమ్ గారు కూడా విజిట్ చేశారండి. ఆయన కళ్యాణ్ గారు 2-3 సార్లు చెప్పారంట సెట్ చాలా బాగుంది బాగుంది అని చెప్పని. సో సెట్ చూడడం కోసమే వచ్చారంట ఆయన. అది నాతో అన్నారు, నాకు సెట్ చూడడం కోసం వచ్చాను బ్రహ్మ అని చెప్పి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చిరంజీవి గారు వచ్చారు, ఆయన అప్రిషియేట్ చేశారు. ఇవన్నీ నాకు ప్లస్. ఇప్పుడు తోట తరుణి గారు మీతో దేని గురించి మాట్లాడారు, తనకి ఏం నచ్చిందని ఆయన చెప్పారు? సెట్ స్కేల్ కానీ కలర్ కానీ బాగుందని చెప్పారు. ఇప్పుడు ఈ సేమ్ త్రివిక్రమ్ గారు కూడా అదే చెప్పారు. ఈ సెట్ స్కేలింగ్ అంతా తరుణి గారు లా అనిపించింది, నాకు చాలా బాగుందని చెప్పారు. మీకు కూడా ఇన్స్పిరేషన్ తోట తరుణి గారు? నేను ఆయన దగ్గర అసిస్టెంట్గా ఒక మూవీ చేశాను నేను. ఓకే. మాస్ అని ఒక మూవీ చేశాను. సో అప్పుడు ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో కూడా నేను అబ్జర్వ్ చేశాను. అది కూడా నాకు కొంచెం ప్లస్ అయింది. మీకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరున్నారు సార్ ఆర్ట్ డైరెక్టర్ మీ ఫీల్డ్లో? ఈ ఫీల్డ్లో తరుణి గారు, సాబు సిరిలు నాకు బాగా ఇన్స్పిరేషన్. నౌ ఐ వాంట్ టాక్ అబౌట్ దిస్ గోవిందరామ్ హెయిర్ సలూన్. అది అందరు ఇక్కడే కూర్చునే వాళ్ళు. మొన్న ఒకసారి సెట్కి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చాలామంది ఆర్టిస్టులు కూడా ఇక్కడే కూర్చునిపోయారు అన్నమాట. ఇప్పుడు సెట్ లోపల కూడా చూస్తే అసలు చాలా పోస్టర్స్ ఎప్పుడు చూడలేదు. ఎక్కడ అసలు హౌ డిడ్ యూ డూ దిస్? అదే ఈ కల్చర్ని మనం క్రియేట్ చేయాలంటే దానికోసం కొంచెం వర్క్ చేసాము. అందుకని మనం మీకు ఆ పోస్టర్ చూస్తే ఆ ఓల్డ్ లుక్, ఎందుకంటే ఇది కొంచెం మన స్టేట్కి బాగా చివరి కార్నర్లో నార్త్ ఏరియా కాబట్టి ఆల్మోస్ట్ రిమోట్ ఏరియా. సో అక్కడ ఏంటంటే అంత అప్డేట్గా ఉండరు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్నవే వాళ్ళు యూజ్ చేసుకుంటే ఆ పాతవే పెట్టుకుని పాత పోస్టర్స్ కానీ అలాగే ఉంటుంది. సో అందుకని ఆ లుక్ ఉండేలాగా మేము మనం కొత్తగా ప్రింట్ చేసినా కూడా దాన్ని పాతగా ఎలా చేయాలనేది మళ్ళీ దాన్ని డల్ చేసి అవన్నీ పెట్టి చేసాం. సో ఈ ప్లేస్ అంటే సార్కి చాలా ఇష్టం, కళ్యాణ్ గారికి. సెలూన్, హెయిర్ సెలూన్ అంటే చాలా ఇష్టం. ఆయన షూటింగ్ అయిన తర్వాత కూడా 2-3 అవర్స్ ఇక్కడ కూర్చుని స్పెండ్ చేసి ఇది రతన్పూర్, ఇది మన సెట్ అని చెప్పి, ఇది మన సెట్ మనదే అని చెప్పి ఫీల్ అయ్యి ఆయన ఇక్కడే కూర్చునేవారు. మాకు చాలా హ్యాపీగా ఉండేది. ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరో షూటింగ్ అయితే అది ఉండరండి జనరల్గా. ఈవెన్ మేమైనా సరే షూటింగ్ అయితే వెళ్ళిపోతాం మేము. అటువంటిది ఒక అంత పెద్ద హీరో షూటింగ్ అయిన తర్వాత ఇక్కడే కూర్చుని అలా చూస్తూ ప్రొడ్యూస్ తోటి మాట్లాడుతూ ఇంకేదైనా డైరెక్టర్తో కానీ కెమెరామెన్తో కానీ ఆర్ట్ డైరెక్టర్తో ఏదైనా డిస్కషన్ ఉంటే చేసి ఫినిష్ చేసుకుని వెళ్ళేవారు ఇక్కడి నుంచి. సో చాలా హ్యాపీగా ఉండేది. ఎవరు వచ్చినా సరే ఈ సెలూన్లోనే కూర్చోబెట్టేవారు. ఆయన చిరంజీవి గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడే కూర్చున్నారు, అందరూ ఇక్కడే. ఇది బెస్ట్ ప్లేస్ అనమాట ఆయనకి బాగా నచ్చిన ప్లేస్. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్ ఎల్స్ సార్. ఇప్పుడు ఈ టౌన్ చూస్తే అంటే మీరు క్రియేట్ చేసినా కూడా కొంచెం పెయింట్లన్నీ కొంచెం పోయి యూనో ఆ ప్రాసెస్ ఎలా సార్, ఎలా చేస్తారండి అది? యాక్చువల్లీ సెట్ అంతా అయిపోయిన తర్వాత, ఏ సెట్ అయినా జనరల్గా ఆర్ట్ డైరెక్ట్స్ తీసుకునేది ఏంటంటే సెట్ అంతా అయిపోయిన తర్వాత ఈ సెట్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్న టౌన్లకు కావాలి, దీని ఏజ్ ఎంత, అది అడుగుతారా? అది అడుగుతాం. ఓకే. న్యాచురల్గా ఉండాలంటే అది చేస్తేనే అవుతుందండి. ఓకే. సో అది అడుగుతాం. అది మనకి సపోజ్ ఫ్రెష్గా వేసిన సెట్ అనుకోండి, ఆ టౌనే ఫ్రెష్గా కట్టారనుకోండి, పెయింట్లు అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. ఉంటాయి. అదే ఓల్డ్గా కావాలంటే దాన్ని కొంచెం ఏజింగ్ చేస్తాం ఇయర్స్ బట్టి. 10 years అంటే ఒకలా ఉంటుంది ఏజింగ్, 50 years అంటే ఒకలా ఉంటుంది, 100 years అంటే ఒకలా ఉంటుంది. సో 100 years ముందు కట్టింది కూడా 50 years ముందు పెయింట్ వేసిన బిల్డింగ్లు ఉంటాయి, అది ఎలా ఉంటుంది. సో ఇవన్నీ మనం తీసుకుని దానికి తగ్గట్టుగా ఏజింగ్ చేస్తాం. ఏజింగ్ అంటే ఏం చేస్తారు? ఏజింగ్ అంటే దీంట్లో కొంచెం కలర్స్ మిక్స్ చేసి స్ప్రే చేస్తాం దానిపైన. ఒరిజినల్ పెయింట్ పైన స్ప్రే చేసి మన ఏజ్కి తగ్గట్టు ఎంత ఏజ్ కావాలో చూసుకుని దానికి తగ్గట్టు మనం స్ప్రే చేసి ఏజింగ్ చేస్తాం. వాష్ చేస్తాం వాటర్తో, కలర్ వాటర్తో వాష్ చేసి. ఇప్పుడు జనరల్గా మనం నడుస్తున్నప్పుడు చేతులు పెడతాం ఒక ప్లేస్లో, ఒక డోర్ల పైన కానీ వాల్ పైన చేతులు పెడతాం. ఆ ఏరియాలో ఎంత డార్క్ ఉంటుంది, ఎవరు టచ్ చేయని చోట ఎంత ఫ్రెష్గా ఉంటుంది, ఇవన్నీ చూసి దాన్ని బట్టి మనం ఏజింగ్ చేస్తాం. ఇప్పుడు ఇంటీరియర్ అనుకోండి ఏజింగ్ ఒకలా ఉంటుంది, ఎక్స్టీరియర్లో ఒకలా ఉంటుంది. ఎక్స్టీరియర్లో ఏంటంటే వర్షం పడినప్పుడు ఆ పైన ఉన్న కలర్స్ అవి కొంచెం కొంచెం పోతూ కింద వాల్ మీద పడి ఆ డ్రాప్స్ కారుతూ ఉంటుంది, అదొకలా ఉంటుంది ఏజింగ్.
ఇంటీరియర్ అయితే ఆ వాటర్ పడి అదంతా ఉండదు, జస్ట్ డస్ట్ పడి పెయింట్ మాత్రం ఫేడ్ అవుతుంది, అదొకలా ఉంటుంది. సో అవన్నీ క్యాల్కులేట్ చేసుకుని. సో ఈ పెయింట్లకే చాలా ఖర్చు అయిపోతుంది కదా, సెట్ మొత్తం ఏదో 5 crores పెట్టారని విన్నాను. అవునండి. సో ఏంటి కంటిన్యూస్ స్ట్రీమ్ అది, ఇంకా పెయింట్ చేయడం పోవడం? అంటే కంటిన్యూ చేయాలి, సెట్ అయిన తర్వాత కలర్ చేస్తాం. యాక్చువల్గా ఈ సెట్ వేయడానికి అందరికంటే ఎక్కువగా నేను శరత్ మరా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఏ రోజు కూడా నువ్వేం చేస్తున్నావు, ఎందుకు ఖర్చు పెడుతున్నావు, ఎందుకు ఇంత ఖర్చు అవుతుందని కూడా ఏ రోజు నేను క్వశ్చన్ చేయలేదండి. చాలా కూల్ ప్రొడ్యూసరు, బెస్ట్ ప్రొడ్యూసరు, చాలా సపోర్ట్ చేశారు నాకు. ఎక్కడా కూడా దీనికి ఎందుకు ఇంత అవుతుంది అనేది లేకుండా, నీకేం కావాలి కళ్యాణ్ గారికి ఆయన్ని తగ్గట్టుగా నువ్వు ఎలా చేసిస్తున్నావు అంతే. ఆయన ఉద్దేశం ఎప్పుడు అదే, డబ్బుల గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఆయనకి నచ్చినట్టుగా నువ్వేం చేయగలవు, నువ్వేం చేస్తావు. సో మొత్తం అంతా కళ్యాణ్ గారి విజన్ని మీరు కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తున్నారా లేదా, అదే అక్కడ అదే ఆయన మెయిన్ పాయింట్. దానికోసం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. నేను అడిగిన ప్రతిదీ ఇచ్చారు, నాకు బాగా కోఆపరేట్ చేస్తారు. ఈ సినిమాకి నాకు కోఆపరేట్ చేసిన వ్యక్తులు ఆయన కూడా ఒక మెయిన్ వ్యక్తి. సో ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను. సినిమాలో రతన్పూర్ కాకుండా కాజల్ క్యారెక్టర్ ఆర్షి, తను ప్రిన్సెస్. సో మీరు ప్యాలెస్ ఉంది ఇక్కడ బరోడాలో ఇక్కడ వెళ్ళి షూట్ చేస్తారు. బరోడాలో షూట్. సో అది ఎలా? సో వాజ్ ఇట్ ఛాలెంజింగ్ టు వర్క్ విత్? ఎందుకంటే మీరు ఇదివరకు ఇంత స్కేల్లో ఎప్పుడు చేసినట్లేరు కదా. లేదు, ప్యాలెస్ అంటే ఇప్పుడు మనం ఒక ప్యాలెస్ చేసాం అనుకోండి, అది రాజ్పూత్ కల్చర్ కావాలి దానికి. సో మేము వెళ్ళిన ప్యాలెస్లో అది టూరిస్ట్ ప్లేస్, అది రైట్, ఏమీ ఉండవు, ప్రాప్స్ కూడా ఏమీ ఉండవు, ఓన్లీ వాల్స్ ఉంటాయి అంతే. బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది, ఇంకేమి ఉండవు. మిగతాది మనం లోపల ఏది కావాలో మనం క్రియేట్ చేసుకోవాలి. సో దానికోసం మేము జోధ్పూర్ నుంచి, జైపూర్ నుంచి, బాంబే నుంచి, హైదరాబాద్ నుంచి ప్రాపర్టీస్ అన్నీ 4 loads తీసుకెళ్ళి, 4 లారీస్ అన్నమాట ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి అక్కడ డెకరేట్ చేసాం. డెకరేట్ చేసి అన్ని ప్రాపర్టీస్ పెడితే కానీ అది ఫిల్ అవ్వలేదు. అది కూడా మాకు తక్కువ అనిపించింది. ఇంకా ఇక్కడ ప్యాలెస్ అంత పెద్దగా ఉంటుంది, పెద్ద హ్యూజ్ ప్యాలెస్ అనమాట. సో అన్ని ప్లేస్ నుంచి కలెక్ట్ చేసి తీసుకెళ్ళి డెకరేట్ చేశాను. అంటే కలెక్ట్ చేసిన దాంట్లో ఎనీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఆ కాలం, అంటే పాతకాలం రాజులు వాడే ప్రాప్స్ కూడా చాలా వరకు యూజ్ చేస్తాం దాంట్లో. ఓకే. సో మనకి రాజస్థాన్లో ఎక్కువ పోర్ట్స్ అయ్యే ఉన్నాయి కాబట్టి రాజ్పూత్ కల్చర్ ఎక్కువ, అక్కడ ప్రాపర్టీస్ ఎక్కువ దొరుకుతాయి. సో మాకు కొంచెం ఈజీ అయింది. మేము బాంబే నుంచి కొన్ని, హైదరాబాద్ నుంచి కొన్ని తీసుకెళ్ళి అన్ని డెకరేట్ చేసాం. ఓకే, మన ఫైనల్ క్వశ్చన్ అబౌట్ యువర్ వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్. మీరు బాగా హ్యాపీ, సాటిస్ఫై అయిందంటే దేని గురించి అలా ఉందా? ఆబ్వియస్గా అండి, ఈ సినిమా చేయడమే నాకు చాలా పెద్ద అదృష్టం. ఇటువంటి సినిమాకి ఇంత పెద్ద సెట్ వేసాను, చాలా హ్యాపీగా ఉంది. అందరూ నన్ను అప్రిషియేట్ చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్ చేశాను, చాలా మూవీస్ చేశాను. ఇంత పెద్ద బడ్జెట్తో చేయడం ఇదే ఫస్ట్ టైం. అది నాకు ఒకవైపు ఛాలెంజింగ్గా ఉంది. అది అయిపోయిన తర్వాత ఫస్ట్ కళ్యాణ్ గారు నన్ను ఎప్పుడైతే సెట్ చాలా బాగుందని నన్ను పొగిడారో, ఆ రోజు నేను పడిన కష్టం అంతా ఒక క్షణంలో మర్చిపోయాను, మొత్తం అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే బాబీ కూడా నాకు ఫ్రెండ్, డార్లింగ్ డార్లింగ్ అని పిలుచుకుంటాం. తన సపోర్ట్ కూడా నాకు బాగా ఉంది. విల్సన్ గారు చాలా, అంటే కలర్స్ గురించి ఎప్పుడు డిస్కస్ చేయాలి, ఎనీ టైం ఆయనకు ఫోన్ చేస్తే ఆయన టచ్లో ఉండి, ఆయన కాస్ట్యూమ్ డిజైనరు, తర్వాత ఇంకా క్రియేటివ్ హెడ్ హరీష్ భాయ్ గారు కానీ, తర్వాత మళ్ళీ సెకండ్ యూనిట్ డిఓపి వచ్చారు ఆండ్రూ గారు. అలా అందరూ ప్రతి ఒక్కరు, మా కో డైరెక్టర్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, స్పెషల్లీ మా టీము, వీళ్ళందరూ నాకు చాలా కోఆపరేట్ చేశారు. సో వీళ్ళందరూ కోఆపరేట్ చేశారు కాబట్టి ఈ సెట్ ఇంత బాగా వచ్చింది. అందరూ నన్ను పొగుడుతున్నారంటే ఇది నా ఒక్కడ కష్టం కాదు, ఇది అందరిది, ఇది టీం వర్క్. ఈ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ సినిమా చేయడమే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీకు ఎప్పుడు కోపం రాదు సార్? అంటే ఇంత వర్క్, ఇంత టెన్షన్, ప్రెషర్ ఉంటుంది. మిమ్మల్ని అంటే కలిసిందే 3-4 సార్లు, బట్ ఎప్పుడు చూసినా కామ్గా నవ్వుతూ ఉంటారు. అంటే నేను కోపం జనరల్గా తెచ్చుకోలేదు. ఎందుకు తెచ్చుకోనంటే, ఇప్పుడు నేను కోపడ్డాను అనుకోండి, దానివల్ల ఎవరైనా తప్పు చేస్తే అది తిరిగి రాదు. ఇప్పుడు నేను కోపడినంత మాత్రం నాకు తిరిగి రాదు. నేను ముందే చెప్తాను వాళ్ళకి, తప్పు చేయకుండా ముందే ప్లాన్ చేసుకోండి, తప్పు జరగకూడదు. తప్పు అయిపోయిందా దాని గురించి ఆలోచించి వేస్ట్, టైం వేస్ట్. సో అందుకే నేను ఎవరిని కోపడినా, మా స్టాఫ్ అందరితో ఒకటేలా ఉంటాను నేను. అలాగే ఎవరితో మాట్లాడినా అలాగే ఉంటాను. సో తప్పు చేయడానికి ప్రయత్నించొద్దని చెప్తాను, అయిన తర్వాత దాని గురించి ఆలోచించదు. అంటే పవన్ కళ్యాణ్ సెట్ కాబట్టి ఇంకా జాగ్రత్తగా చేస్తారా మీరు? అంటే కళ్యాణ్ గారి సెట్ అని జాగ్రత్తగా చేయడానికి అది ఆయనే
ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. అటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం కేర్ తీసుకోవాలి. రైట్. ఆయన అంత కేర్ తీసుకున్నప్పుడు మనం రెక్లెస్గా మనం పని చేయలేం కూడా. ప్రతి పాయింట్ మనం మైండ్లో పెట్టుకోవాలి. ఆయన ఎవరి మీద కోపడరు. బేసిక్గా ఏదన్నా మనకి ఏదైనా డౌట్ ఉంటే అడిగితే ఇమ్మీడియట్గా ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఎందుకంటే కథ అయింది కాబట్టి నాకు ఏదైనా సీన్ గురించి ఏదైనా డౌట్ ఉన్నా ఆయన అడిగితే చెప్పేవారు. ఆయన చెప్పిన దాన్ని తగ్గట్టుగా ఆయన తగ్గట్టు నేను చేశానని నేను ఫీల్ అవుతున్నా. అలాగే బాబీ, కెమెరామెన్ అందరూ కూడా చాలా హ్యాపీగా కోఆపరేట్ చేశారు. ఈ సెట్ కాకుండా ఇంకేనా మేజర్ కాంట్రిబ్యూషన్ ఉందా సార్ మీకు ఈ సినిమాలో? ఈ సినిమాలో స్కూల్ సెట్ వేసామండి. తోబ తోబ సాంగ్కి స్కూల్ ఇంటీరియర్ సెట్ వేసాము. అలా ఇంట్రడక్షన్ ఫైట్ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీ రెగ్యులర్గా అందరూ చేసేదే, అది అల్యూమినియం ఫ్యాక్టరీ లాగా ఉండకూడదంటే దాన్ని ఒక గన్స్ ఫ్యాక్టరీ లాగా తయారు చేశాను. దానికోసం చాలా గన్స్ కూడా తయారు చేసాం. చేసి అదొక ఫ్యాక్టరీలా క్రియేట్ చేసాము. ఇంట్రడక్షన్ ఫైట్ అంతా అక్కడ చేసాం. అలాగే ఇంట్రడక్షన్ సాంగ్ సెట్స్ ఉంటాయి. ఇంకా ప్రతి సీన్లోనూ ఏదో ఒక సెట్ వర్క్ ఉంటుంది. మేజర్ పెద్ద సెట్స్ కాకపోయినా ప్రతి సీన్లో వర్క్ ఉంటుంది. ఆర్ట్ వర్క్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఈ సినిమాలో చాలా వరకు గన్స్ ఇక్కడే లోకలీ మ్యానుఫ్యాక్చర్ చేసినట్టున్నారు కదా. సో దాని రిఫరెన్సెస్ ఎలా అంటే కళ్యాణ్ గారు చెప్పేవాళ్ళు, కళ్యాణ్ గారికి గన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా. చాలా ఇష్టం ఆయనకి చాలా ఇష్టం. అందుకని కొన్ని వెస్ట్రన్ మూవీస్ కూడా నేను చూశాను. కొన్ని రిఫరెన్స్ తీసుకుని అవన్నీ చూసి మన గన్స్ అన్ని ఇక్కడే తయారు చేసామండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ ఫైట్ జరుగుతున్నప్పుడు అక్కడ కొన్ని గన్స్ తయారు చేసాం. తర్వాత సీన్స్ కోసం ఇక్కడ ఫైట్ కోసం కొన్ని గన్స్ తయారు చేసాం. దగ్గర దగ్గర 700 గన్స్ వరకు తయారు చేసాం. 700 గన్స్ డిఫరెంట్ వెరైటీస్లో ఈ సినిమా కోసం. అంటే ఈ సినిమా వల్ల మీకు కూడా గన్స్ మీద నాలెడ్జ్ పెరిగింది. ఆబ్వియస్గా. వాట్స్ యువర్ ఫేవరెట్ గన్ సార్? అంటే ఇన్ని రోజులు చూసారు, కళ్యాణ్ గారు మాట్లాడడం చూసే ఉంటారు. అంటే ఎనీ ఫేవరెట్ గన్? లెగ్ రైఫిల్. లెగ్ రైఫిల్, ఓకే. బాగుంది, డిఫరెంట్గా తిప్పడానికి కళ్యాణ్ చాలా బాగుంది. రైట్. సో మీ కెరియర్ గురించి మాట్లాడితే ఈ సర్దార్ గబ్బర్ సింగ్ మీకు బిగ్గెస్ట్ ఫిల్మ్ సోఫర్, కానీ మీకు మేజర్గా బ్రేక్ వచ్చిన సినిమా అని ఏమైనా ఉందా? ఉందండి. నా ఫస్ట్ సినిమా ఫెయిల్యూర్ యాక్చువల్గా. నేను ఆర్ట్ డైరెక్ట్గా నా డెబ్యూ మూవీ జోష్. ఓకే. దాని తర్వాత మిరపకాయ సినిమా చేశాను, అది హిట్. దాని తర్వాత ఇమ్మీడియట్ గబ్బర్ సింగ్ వచ్చింది, అది మీకు తెలుసు పెద్ద హిట్. ఆ సినిమా నాకు టర్నింగ్ తీసుకొచ్చింది. గబ్బర్ సింగ్. సో గబ్బర్ సింగ్ నా లైఫ్లో టర్నింగ్ పాయింట్. ఆ గబ్బర్ సింగ్ చేశాను, ఇప్పుడు ఈ గబ్బర్ సింగ్ చేస్తున్నాను చాలా హ్యాపీగా. సో ఆన్ అన్ యావరేజ్ మీరు 1 yearకి ఎంత? 2 movies, 1 movie ఎలా ఉంటుంది? అలా ఏమి ఉండదండి. ఒక్కొక్క సంవత్సరం 2 movies చేస్తాను, ఒక్కొక్క సంవత్సరం 3, 4 కూడా చేస్తాను. రైట్. అలా ఇప్పుడు జోష్ మీ డెబ్యూ ఫిల్మ్ అన్నారు. అంటే అంతకుముందు ఎన్నేళ్ళ నుంచి పనిచేశారు సార్ ఇండస్ట్రీలో? అంతకుముదు ఒక 10 years వర్క్ చేశాను. 10 years అసిస్టెంట్గా 10 years వర్క్ చేశాను. ఓకే. అంటే ఎవరెవరు డిఫరెంట్ ఆర్ట్ డైరెక్టర్స్ అంటే ఫస్ట్ మనీషా రాజ్ గారని ఫస్ట్ మా గురువు అండి. ఆయన దగ్గర వర్క్ చేశా. తర్వాత చిన్న దగ్గర వర్క్ చేశా. ఆనంద్ సాయి గారి దగ్గర వర్క్ చేశాను. తరణి గారితో ఒక మూవీ చేశాను. ప్రకాష్తో ఒక 2 movies చేశాను. ఇలా అందరితో వర్క్ చేయడం వల్ల నాకు డిఫరెంట్ వర్కింగ్ స్టైల్స్ నేను నేర్చుకున్న వాళ్ళ దగ్గర. ఓకే. అంటే మెయిన్గా అయినా పాయింట్స్ ఉన్నాయా? అంటే తరణి గారి దగ్గర ఏం నేర్చుకున్నారు, ఆనంద్ సాయి గారి దగ్గర ఏం నేర్చుకున్నారు? అట్లా తరణి గారి దగ్గర ఏంటంటే న్యాచురల్గా ఎలా ఉండాలి సెట్స్ నేర్చుకున్నాను. అంటే ఆయనతో చేసిన సినిమాలో కొంచెం, ఆయన చేసిన సినిమాల్లో కొంచెం నేర్చుకున్నా. ఆనంద్ సాయి గారి దగ్గర స్కేల్ నేర్చుకున్నా. ఓకే. పెద్ద సెట్ గ్రాండ్గా ఎలా ఉండాలి అది నేర్చుకున్నా. ఇంకా చిన్న గారి దగ్గర, మా రాజు గారి దగ్గర ఫస్ట్ బేసిక్స్ ఎలా ఉండాలి సెట్స్ అవన్నీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నా. రైట్. సో మీరు చిన్నప్పుడు ఏంటి అంటే ఎప్పుడైనా అనుకున్నారా ఫిల్మ్ ఇండస్ట్రీలో వెళ్తున్నా, అది కూడా ఆర్ట్ డైరెక్టర్గా? అస్సలు యాక్చువల్గా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది నా మైండ్లో లేదు. ఓకే. నేను డిజైనర్గా ఫైన్ ఆర్ట్స్ చేసి డిజైనర్ జాబ్ చేసి ఫారెన్ వెళ్ళిపోతాం, అది నా ఎయిమ్. డిజైనర్ అంటే కంప్యూటర్ డిజైనర్, గ్రాఫిక్స్ డిజైనర్. ఫైన్ ఆర్ట్స్ చేసి ఒక డిజైనర్గా జాబ్, అది ఏదైనా తెలియదు, డిజైనర్గా జాబ్ సంపాదించి ఫారెన్ వెళ్ళిపోవాలి అనే ఆలోచనలో ఉండేవాడిని. అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఈ ఫీల్డ్కి వచ్చాను. యాక్చువల్గా నాకు ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేదు అప్పుడు. నా ఫ్రెండ్ వాళ్ళ కజిన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మేకప్ మెన్స్ అనమాట. మేకప్ మెన్ సింహాద్రి అని, రాజు అని, మహేష్ అని ఈ సినిమా కూడా వర్క్ చేశాడు. వీళ్ళు ముగ్గురు నన్ను బలవంతంగా ఈ ఫీల్డ్కి తీసుకొచ్చారు చెప్పాలంటే. నాకు ఇంట్రెస్ట్ లేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక వెనక్కి తిరిగి చూడలేదండి. ఇదే నా టార్గెట్ అనుకుని వర్క్ చేశాను. అంటే ఫైన్ ఆర్ట్స్ అంటే కోర్స్ చేస్తారు? ఫైన్ ఆర్ట్స్ చేశారా? లేదు, చేయలేదు. ఏం చదివారు? గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఫైన్ ఆర్ట్స్ చేద్దామని బయటపడి వచ్చాను.
ఓకే ఓకే మీ ఇంటర్లో వెళ్ళి తీసుకొచ్చారా? రైట్. సో గ్రాడ్యుయేషన్ దేంట్లో చేస్తారండి? బీఎస్సీ. బీఎస్సీ. ఎక్కడ సార్, ఏ ఊరు సార్ మీరు? అది పాలకొల్ల దగ్గర రాచంటారు. ఓకే. అంటే చిన్నప్పుడు సినిమాలు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేదు? సినిమాలు అంటే పిచ్చి అండి, చూస్తాను. సినిమాలు చేయాలని ఆలోచన ఎప్పుడు లేదు నాకు. రైట్. సినిమాలు అంటే పిచ్చి, భయంకరంగా చూసేవాడిని. ప్రతి నైట్ సినిమా చూసిన రోజులు ఉన్నాయి. ప్రతి నైట్ సినిమా ఇంటి ఒక దగ్గరలోని థియేటర్లు ఉంటాయి. ప్రతి నైట్ సినిమా చూసిన రోజులు కూడా ఉన్నాయి. ఒక్కొక్క సినిమా 20 సార్లు చూసిన రోజులు కూడా ఉన్నాయి. సినిమాలు అంటే భయంకరం అనిపించి, బట్ సినిమాల్లో రావాలని ఇప్పుడు అనుకోలేదు, వస్తానని కూడా అనుకోలేదు. రైట్. అంటే మీరు ఆ 10 years వర్క్ చేస్తున్నారు కదా అసిస్టెంట్గా, అంటే అప్పుడెప్పుడైనా అనిపించిందా అంటే అసలు ఎట్లా వెళ్తుంది లైఫ్, మనకి ఎప్పుడు బ్రేక్ వస్తుంది, లేకపోతే ఇంకా చేయాలి 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 అనుకుంటే వెళ్ళిపోయారు ముందుకి? నేను అంటే ఎప్పుడు నేను చేసే వర్క్ని నమ్మేవాడిని. ఎక్కడ ఉన్నా ఏ పని చేసినా బాగా చేయాలి అనే ఉద్దేశంతో ఉండేవాడిని. ఆర్ట్ డైరెక్టర్ ఎప్పుడు అవుతాం అనేది మన చేతిలో లేదు. మనం చేద్దాం, కష్టపడదాం. ఇప్పుడు మనకి ఏదో ఒక రోజు మనం ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలి అనే టార్గెట్ అయితే పెట్టుకున్నాను, కానీ ఎప్పుడు అవుతానో మనకు తెలియదు. అంటే అవకాశాల కోసం ఎదురు చూసేవాళ్ళు కాదా? ఎప్పుడు లేదు. అంటే నేను అక్కడ చేస్తూ ఇంకా అదే అలా ఉండిపోయాను అనమాట. ఉండిపోతే నన్ను వాసు వర్మ డైరెక్టర్ ఉన్నారు కదా, జోష్ డే, తన ఫ్రెండ్, తన బలవంతం మీద నేను ఆర్ట్ డైరెక్టర్ అయ్యాను. లేదంటే ఇంకా 4 సంవత్సరాలుగా అయ్యేవాడిని, 5 సంవత్సరాలు అయ్యేవాడిని తెలియదు నాకు. కేవలం వాసు వర్మ బలవంతం మీద నేను ఆర్ట్ డైరెక్టర్ అయ్యా. రైట్. మీ లైఫ్లో బెస్ట్ మూమెంట్ అంటే ఏమైనా ఉందా? అంటే మీకు ఏదో ఒక రోజు అనిపించుంటుంది కదా, అబ్బా నేను ఏదో ఒకటి సాధించాను రా లైఫ్లో, అట్లీస్ట్ ఈ ఫీల్డ్లోకి వచ్చాక అని ఎప్పుడైనా ఉందా? గబ్బర్ సింగ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించిందండి. ఎందుకంటే నేను ఆర్ట్ డైరెక్టర్ స్టార్ట్ చేసిన 3rd మూవీయే పవన్ కళ్యాణ్ గారితో చేయడం అంటే అదంత ఈజీ మ్యాటర్ కదా. ఆ రోజు అనుకున్నాను నేను, ఆ సినిమాకి నేను చాలా టెన్షన్ పడ్డాను. నిజం చెప్పాలంటే ఈ సినిమాకి ఎక్కువ టెన్షన్, ఆ సినిమాకి ఎక్కువ టెన్షన్ పడ్డా. ఎందుకంటే ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేస్తున్నాను. అంత పెద్ద హీరో, ఆయనతో వర్క్ చేయడం అంటే ఎలా ఉంటుంది ఏంటని చాలా చాలా టెన్షన్ పడ్డాను. ఆ సినిమా అయిపోయిన వెంటనే అప్పుడు నేను ఫస్ట్ టైం చాలా హ్యాపీగా, ఓకే నేను ఆర్ట్ డైరెక్టర్గా సినిమా ఫినిష్ చేశాను, సో నేను చేయగలను అని ఒక కాన్ఫిడెన్స్ నాలో వచ్చింది ఆ సినిమాకి. ఇప్పుడు గబ్బర్ సింగ్తో పోలిస్తే సర్దార్ గబ్బర్ సింగ్కి పెద్ద తేడా ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ వర్క్. స్కేల్ పెరిగిందా లేకపోతే ఇంకా ఏమైనా మేజర్ చేంజెస్ ఏమైనా ఉన్నాయంట? స్కేల్ పెరిగింది. దానికి దీనికి ఒకేలా ఉండకూడదని ఒక కేర్ తీసుకున్నాం. దానికంటే కూడా దీనికి ఎక్కువ వర్క్ చేసాం. ఓకే. బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేశాను దీనికి. ఓకే. బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే ఎలాగని? రిఫరెన్స్లు అంటే ఈ లుక్ తీసుకురావడం కోసం బ్యాక్గ్రౌండ్ వర్క్స్ ఎక్కువ చేశాను. కాబట్టి దానికి దీనికి వేరియేషన్ చాలా ఉంటుంది. పర్టికులర్గా దాని మీద అయితే నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను, అలా ఉండకూడదు అని చెప్పి. రైట్ రైట్. సో మీరు హరిశంకర్ గారికి బాగా క్లోజ్ ఫ్రెండ్ అని తెలుసు, ఐమ్ షూర్ ట్విట్టర్లో ఫాలో అయ్యే వాళ్ళందరికీ అది మ్యాటర్ తెలిసే ఉంటుంది. సో ఏమైనా డిస్కషన్ జరిగేటివా ఈ సినిమా గురించి, సర్దార్ గబ్బర్ సింగ్ గురించి? సర్దార్ గురించి మేము ఎప్పుడు డిస్కస్ చేయలేదండి అసలు ఎప్పుడు. ఎందుకంటే నేను ఈ మూవీ జరిగినంత సేపు నేను నా ఫ్రెండ్స్తో కానీ నా రిలేటివ్స్తో కానీ ఎవరితో ఎక్కువ డిస్కస్ చేయలేదు, ఎవరితో మాట్లాడేవాడిని కాదు. ఎందుకంటే నాకు టైం సరిపోయేది కాదు. మా ఫ్యామిలీకే చెప్పేశాను నేను, నన్ను ఈ సినిమా అయ్యే వరకు ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పేశాను. నేను ఎప్పుడు ఇంటికి వెళ్తున్నానో, ఎప్పుడు ఇంట్లోంచి బయలుదేరుతున్నానో మా పిల్లలకు తెలిసేది కదా అసలు. మా వైఫ్ చాలా కోఆపరేట్ చేశారు. మీరు ఎందుకంటే మీకు ఇంత పెద్ద సినిమా చేస్తున్నారంటే మీరు అంత కష్టపడడం తప్పేం కాదు అని చెప్పి తను చాలా కోఆపరేట్ చేశారు. మా పిల్లలకి అయితే నేను ఎప్పుడు వస్తున్నా ఎప్పుడు వెళ్తున్నాను తెలిసేది కాదు. అందుకనే సినిమా షూటింగ్ అయిన సెకండ్ డేనే ఫ్యామిలీని తీసుకుని వెకేషన్ ట్రిప్ వెళ్ళిపోయాను నేను. అంత దూరంగా ఉన్నాను వాళ్ళందరికీ. సో అందుకని ఎవరితో నేను సినిమా 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 దీనికోసమే ఉన్నాను. ఈ సినిమా అయ్యే వరకు కూడా ఇంక వేరే ఆలోచనలు లేవు అమ్మాయి. ఆల్మోస్ట్ ఎంత 3 months నిద్ర ఎక్కువ లేదు, 2 hours 3 hours. ఈ జనవరి ఎప్పుడైతే ఈ ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి సినిమా ఎండ్ అయ్యే వరకు మాకు ఎవరికి నిద్ర లేవు. ఇప్పుడు సినిమా సెట్ వేస్తారు, ఆల్మోస్ట్ Jan 1st week అలా రెడీ అయిపోయింది. దాని తర్వాత కూడా ఏం వర్క్ ఉంటుంది సార్ ఫర్ యూ? డైలీ సీన్స్లో కావాల్సిన ప్రాప్స్, ప్రతి ఫ్రేమ్లో ఉండే బ్యూటీ కోసం మన దగ్గర ఉండి కేర్ తీసుకోవాలి. రోజు ఉండాల్సిందే. అసిస్టెంట్స్ అందరూ ఉంటారు, ఉన్నా కూడా మనం సినిమా బాగా రావాలంటే మనం కూడా దగ్గరుండి అన్నీ చూసుకుంటే మనకి ఫైనల్గా వచ్చేది మన పేరు వస్తుంది. కాబట్టి ఏ తప్పు జరిగినా ఫైనల్గా నన్నే అంటారు. సో అందుకని దగ్గరుండి మనం కేర్ తీసుకుంటే అవుట్పుట్ బాగా వస్తుంది. ఇప్పుడు మీకు యాజ్ అ ఆర్ట్ డైరెక్టర్, ఆబ్వియస్లీ డైరెక్టర్ గారితో ఈ సినిమాకి వచ్చి పవన్ కళ్యాణ్ గారితో కూడా చాలా ఎక్కువ డిస్కషన్స్ ఉంటాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దెమ్ మీరు సినిమాటోగ్రఫర్తో ఇంకా కాస్ట్యూమ్ డిజైనర్తో కూడా చాలా ఎక్కువ డిస్కషన్స్ ఉంటాయి. సో ఆ డిస్కషన్స్ దేని మీద జరిగేటివాళ్ళు, ఏం మాట్లాడేవాళ్ళు మీరు?
ఈ స్టోరీకి తగ్గట్టు మనం విజువల్గా మనం ఎలా ఆడియన్స్కి చూపించాలి. కళ్యాణ్ గారు అనుకున్న కథని మనం ఎలాగా స్క్రీన్ మీదకి తీసుకురావాలనేది మేజర్ పార్ట్ అండి. యా అదే డిస్కషన్ ఉండేది. డైరెక్టర్ గారు ఆర్థర్ విల్సన్ మాట్లాడినా, కాస్ట్యూమ్ డిజైనర్ మాట్లాడినా, నేను మాట్లాడినా, ప్రొడ్యూసర్ మాట్లాడినా ఇదే డిస్కషన్. మనం విజువల్గా దీన్ని ఆడియన్స్కి ఎలా రీచ్ అవుతుంది, ఎంత గ్రాండ్గా మనం చూపించాలి, కలర్ కాంబినేషన్ ఏంటి, మనం ఎలా ఫ్రేమింగ్ ఎలా పెట్టాలి అనే ఇదే డిస్కషన్ ఉండేది. ఎప్పుడు ఓకే ఎక్కువ దీని గురించి ఇదే టాపిక్ మీద డిస్కషన్ జరిగేది. ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ డిసగ్రిమెంట్స్ అలాంటివి అవ్వలేదా? లేదండి, అందరూ ఫ్రెండ్లీ, ఓకే, హ్యాపీ వర్క్ అందరూ ఒకే సింక్లో ఉన్నారు. అందరూ ఒకే సింక్. ఫస్ట్ ఒక లైన్ క్రియేట్ చేసుకున్నాం, ఈ సినిమా ఇలా ఉండాలని ఒక లైన్ క్రియేట్ చేస్తాం. ఆ లైన్కే అందరం కట్టుబడి ఉన్నాం. రైట్, హ్యాపీగానే జరిగిపోయింది, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఏం లేదు. మీరు సినిమా చూసారండి? లేదండి, నేను ఆడియన్స్తో పాటు చూడాలని ఇప్పటివరకు ఒక్క సీన్ కూడా చూడలేదు. నేను అస్సలు చూడలేదు. ఐ మీన్ నా సెట్లో షూటింగ్ అయితే ఆబ్వియస్లీ చూసే ఉంటారు కదా. సో మీ ఫేవరెట్ సీన్ అండి సినిమాలో యాజ్ అన్ ఇన్సైడర్, ఆల్మోస్ట్ ఎవ్రీ డే బేసిస్ మీద చూసారు? ఇంటర్వెల్ అండి, ఇంటర్వెల్ బ్లాక్. నిన్న బాబీ గారితో మాట్లాడుతున్నా కూడా ఇదే అన్నారు. నాకు ఇంటర్వెల్ బ్లాక్ నేను చాలా అసలు గూస్ బంప్స్ వచ్చినాయి ఇక్కడ షూట్ జరుగుతున్నప్పుడే నాకు. అవునా? సో ఇంటర్వెల్ బ్లాక్ నా ఫేవరెట్. ఓకే, రైట్. మూవీలో అంటే అది ఏంటో అనేది మీరు అయితే చెప్పరు. 2 days అయితే అందరికీ తెలిసిపోతుంది. రైట్ రైట్ సార్, రైట్ సార్. ఈ సినిమా సెట్ వర్క్ జరుగుతున్నప్పుడు వర్కర్స్ ఉంటారు కదండి, జనరల్గా కొన్ని రోజులు చేసిన తర్వాత బోర్ కొట్టేస్తుంది వాళ్ళకి. ఓకే, వర్క్ చేసినప్పుడు ఈ సెట్లో ఎవరికి బోర్ ఉండేది కాదు. బికాజ్ దీనికి డైలీ ఫుడ్ చాలా బాగా పెట్టేవారండి. ప్రొడక్షన్ ప్రకాష్ అని చీఫ్ టెక్నీషియన్ ఆయన దగ్గర ఉండి కేర్ తీసుకుని ఎవ్రీడే, అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కింద పనిచేసే హెల్పర్కి ఎలా ఉండాలో, పైన ఉండే టెక్నీషియన్కి ఎలా ఉండాలో అందరికీ ఈక్వల్గానే ఉండాలి, అందరూ ఒకటే తినాలి అనే ఉద్దేశంతో చాలా బాగా అందరిని చూసుకున్నాడు ఆయన. దాంతో ఏంటంటే మా వర్కర్స్ అందరూ ఇక్కడ వర్క్ లేదంటే బాధపడిపోయేవారు, ఫుడ్ మిస్ అయిపోతారు, అంత బాగా చూశారు. దానికి శరత్ గారు కానీ, శ్రీనివాస్ గారు అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నారు, వీళ్ళంతా చాలా కోఆపరేట్ చేశారు. స్పెషల్లీ వీళ్ళ ముగ్గురికి థ్యాంక్స్ చెప్తున్నాను, ఈ సెట్ గురించి కానీ, ఈ సినిమా గురించి కానీ. బ్రహ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ వాస్ అ గ్రేట్ ప్లెజర్ టాకింగ్ టు యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ హెడ్ సార్. థ్యాంక్ యూ. మా ఐ డ్రీమ్ వ్యూవర్స్కి మీ తరఫున ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఎంకరేజ్ చేసి నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే మీ అందరి హెల్ప్ తోటి. సో పేరున అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.